ఈరోజు సర్వశక్తివంతుడు 5,000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్క మెరుపుల మనకి ప్రత్యక్షమయ్యే శివపరమాత్మ యొక్క మహావాక్యాలు, వాటిలో ప్రశ్న జవాబుల కింద మనం అనుభవం చేసుకుందాం. బాబా చెప్తున్నారు, క్రోధం యొక్క సూక్ష్మ రూపం ఏది అని అడుగుతున్నారు బాబా. ఇది 2001 to 2003 పుస్తకంలో ఉంటుంది. అంటే మీ పుస్తకం పేజీ వేరు, నా పేజీ వేరు. 2001, 2003 పుస్తకంలో ఉంటుంది. క్రోధం యొక్క సూక్ష్మ రూపం ఏదని అడుగుతున్నారు బాబా. చిటపట్లు అని చెప్తారు బాబా. అర్థమైందా? చిటపట్లు అన్నమాట. ఓ పని చేయాలంటే ఇసుగుదల, చిటపట్లు, అది సూక్ష్మ రూపంలో క్రోధం అని చెప్తున్నారు. అంటే వాళ్ళని ఏమి అనలేక మనలో మనం చిటపట్ల రూపంలో ఉంటాయి. ఇంకా ఏం చెప్పారు క్రోధం గురించి? ఎక్కడెక్కడ చెప్పారు? క్రోధము జ్ఞాని ఆత్మకి మహాశత్రువు అని చెప్పారు బాబా. 3వ పాయింట్, క్రోధము అంతకుముందు సంపాదించినటువంటి పుణ్యాన్ని భస్మం చేసేస్తుందని చెప్పారు బాబా. క్రోధం ఎప్పుడు వస్తుంది అని చెప్పారు? నువ్వు ఇతరులకు ఒక విషయం పురమాయించినప్పుడు, వాళ్ళు అది చేయలేనప్పుడు క్రోధం వస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే, ఏ ఆత్మకి ఏది పురమాయిస్తే అది ఆ కార్యము క్రోధముక్త రూపంలో విజయం పొందుతుందో పరిశీలించాలి మనం. చూడండి, శివబాబా సత్యయుగంలో ఎవరిని నిమిత్తం చేశారంటే జన్మనిచ్చారు? సత్యంగా ఉన్న వాళ్ళని అక్కడేసాడు వాళ్ళని. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోయిన వాళ్ళని అప్పుడప్పుడు ఎగిరే కళ, అప్పుడప్పుడు దిగిపోయే కళ ఉన్న వాళ్ళు త్రేతాయుగంలో వేసాడు బాబా. త్రేతాయుగంలో సత్యయుగంలో వేసారనుకోండి, సత్యుగి ఆత్మలకు సుఖం ఉండదు. అదేవిధంగా మనకి ఈ కార్యము చెప్పినప్పుడు, ఈ కార్యాన్ని శిరసావహించి ఆంజనేయులాగా చేసినప్పుడు వాళ్ళకి ఆ కార్యాన్ని మనం ఇవ్వాలి. అప్పుడు మనకు క్రోధం రాదు, వాళ్ళు కూడా స్టాండ్ అయిపోతారు. కాబట్టి క్రోధము అనేది నెంబర్ 1గా నోట్ చేసుకోవాల్సింది జ్ఞాని ఆత్మకి శత్రువు. అది పరమాత్మ శివుడు చెప్పారు దాది శరీరంలోకి వచ్చి. 2వ పాయింట్ ఏం చెప్పారు? క్రోధంతో నువ్వు ఇతరులని పరివర్తన చేయలేవు, ప్రేమతోనే పరివర్తన చేయగలవు. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, క్రోధము అంతకుముందు చేసుకున్న పుణ్యాన్ని సమాప్తి చేసేస్తుందని చెప్పారు. క్రోధము ఎలా ఉంటుందండి? సూక్ష్మ రూపంలో చిటపటలు. అంటే మనలో మనం విసుక్కోవటం, లేకపోతే వస్తువులను అలా పక్కన పాడేయటం, కొంతమంది విసిరేయటం, ఇతరులనే ఏం అనలేక మనలో మనం విసుగుదలలో ఉండటం అనేది క్రోధం యొక్క అతి సూక్ష్మ స్వరూపం అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆయన? మనల్ని పరివర్తన అవటం కోసం చెప్పారు. దైవీ లక్షణాలు డెవలప్ చేసుకోవటం కోసం చెప్పారు. ఓకే.
నెక్స్ట్ పాయింట్. ఇది చెప్పారు, మరి మనంతా పరివర్తన అయిపోయామా? కోపం లేకుండా ఉన్నామా విన్న తర్వాత? ఒక గుళ్ళో ఒక 2-3 వేల పుస్తకాలు పంచిపెట్టారు ఒక శివరాత్రికి. అత్తగారు జ్ఞానంలో ఉన్నారు. అత్తగారు ఆత్మాను కోడల మీద ఇసుబ్దల ఏదో మాట అంటుంటూ ఉండేవారు. ఈ కోడలో ఆ పుస్తకం తీసుకుని క్రోధం, ఆ పుస్తకంలో చూడండి, మీకు పరిచయం పుస్తకంలో శివపరమాత్మ దివ్యజ్ఞాన పుస్తకంలో జ్ఞానం పాయింట్స్ ఉంటాయి. అది చదివి ఆవిడ అత్తగారు కోప్పడుతున్నా కూడా శాంతి అయిపోయింది. ఆవిడకి చూపించి కూడా క్రోధం అంటే ఇలా ఉంటుందని కూడా చెప్పింది. అంటే భగవంతుడు చెప్పే ఒక మహావాక్యము యావత్ ప్రపంచం అందరికీ 33 కోట్ల ఆత్మలకి మారరు, వర్తించదు కూడా. అది వర్తించదని కూడా ఆయన తెలుసు, కానీ కొద్దిమంది మారతారని ఆయన చెప్తారు. మరి కోటలు అత్తగారు క్రోధంలో ఉంది, కోడలు చదివిన తర్వాత అత్తగారు కూడా జ్ఞానబోధ చేసి ఇలా ఉండాలని అత్తమ్మగారు శివబాబా చెప్పాడు, ఈ పుస్తకంలో ఉంది అని ఆవిడ ఇరువురు కూడా పరివర్తన అయ్యారు. డ్రామా ఎందుకు ఆగి ఉంది ఇక్కడ? పరివర్తన అనేది లేదు మనకి. పరివర్తన అనేది స్వయం ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఏ భూతం కష్టంగా తొలుగుతుంది, ఆ భూతం పేరేంటి? భయం. నేను చూసి చెప్పట్లేదు, మీకు తర్వాత చాలా క్లారిటీ కూడా బాగా ఇస్తారు. ఒక జేబులో పెట్టుకోవటం, అది ఏ వాణిలో ఏ డేట్ని చెప్పారు అనేది ఎన్నో పేరాలో ఉందో కూడా ఇస్తారు మీకు. ఎందుకంటే మేము ఏదో ఒక విషయాల్లో బిజీగా ఉండటం వలన దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం. రెండో ప్రశ్న ఏంటి? ఏ భూతం కష్టంగా తొలగుతుంది, దాని పేరేంటి? ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నారో, జ్ఞానాన్ని సూక్ష్మ రూపంలో ఎలా జీర్ణించుకున్నారో ఒకసారి ఆలోచించండి. భయం అనే భూతం తొలగించడం చాలా కష్టం అని చెప్పారు బాబు. పైకి గంభీరంగా ఉంటారు కొంతమంది, లోపల చాలా భయపడతారు. ఆ భయము ఒక భూతం అని చెప్తున్నారు. దాన్ని తొలగించుకోవాలంటే ఏం చెప్పారు బాబా? ధైర్యం ఉండాలి, బీజరూపి స్థితి కూడా ఉండాలి. ధైర్యము భయమనే భూతాన్ని తొలగించేస్తుంది. పైకి గంభీరంగా ఉంటారు, లోపల భయపడతారు. ఆ లోపల భయపడటం కూడా సూక్ష్మ భయం అన్నమాట. ఓకే, భయం ఉంది, మరి ఏం చేయాలి? దాని సొల్యూషన్ ఏంటి? ధైర్యం కావాలన్నారు బాబా. భయానికి ధైర్యం పెట్టుకోవాలి. బాబా దాన్ని సెట్ చేస్తారని ధైర్యం పెట్టుకోవాలి. అది ఆ విధంగా ధైర్యం పెట్టుకున్నప్పుడు తొలగిపోతుంది. ఇంకో వాణిలో చెప్పారు, సంకల్పాన్ని బీజరూపి స్థితిలో మార్చుకున్నాం అనుకోండి,
అప్పుడు కూడా భయం తొలగిపోద్ది. అది ఒక వాణిలో చాలా డీప్గా ఇచ్చారు బాబా అది. బాబా మనకు వరదానం ఇస్తారు కదా. చూడండి, రేపు ప్రతి శివరాత్రికి వరదానం తీసుకుంటాం. వరదానం ఇచ్చిన వెంటనే మనం ఏమనుకుంటాం? మనం ఆ విధంగా అయిపోయామనుకుంటాం. అవలేదు. నీలో ఆ విశేషత ఉందని బాబా ఆ వరదానం ద్వారా ఎత్తి చెప్పారన్నమాట. ఆ వరదానం నీకు వరదాన రూపంలో నీ స్వరూపం తయారవ్వాలి అంటే మాటమాటికి దాన్ని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఒక మొక్క వేసావు, దాన్ని అలా వదిలేయకూడదు. పొద్దుట సాయంత్రం నీళ్ళు పోయాలి. పశువులు తినేయకుండా కంచి కట్టాలి. మొక్క వేసినంత మాత్రానే నువ్వు నీళ్ళు పోయకపోతే అది బతకదు. అదేవిధంగా నాకు ఈరోజు విశ్వసేవాదారి అని వరదానం ఇచ్చారనుకోండి, నేను విశ్వసేవాదారి అయిపోయినాను కాదు అక్కడ పాయింట్. విశ్వసేవాదారికి నీకు స్పెషాలిటీ ఉందని బాబా ఆ పాయింట్, నీలో ఉన్న విశేషతని ఎలుగెత్తి చెప్పారు. ఆ విశేషతని నువ్వు స్వరూపంలో తీసుకురావాలి అంటే మాటమాటికి నాకు బాబా విశ్వసేవాదారి అనే వరదానం ఇచ్చారు, నేను చేసుకోవాలి అని మాటమాటికి తలుసుకొని కార్యం చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? బాబా ఇచ్చే వరదానాన్ని ఏ సమయంలో మాటమాటికి స్మృతి చేయాలి. ముఖ్యంగా అమృత వేళ అని చెప్తారు బాబా. అమృత వేళ ఎక్కువ స్మృతి చేయాలి. లక్ష్మక్క గారికి వరదానం ఇచ్చినప్పుడు ఆవిడ వంటింట్లో పెట్టుకుని వంట చేసినప్పుడల్లా అది జ్ఞాపం చేసుకునేవారు. శివరాత్రికి ఏం చేస్తాం? మనం వరదానం తీసుకుంటాం. ఆ వరదానం తీసుకున్నంత మాత్రాన్ని ఆ వరదాన రూపంలో అయిపోలేదు మనం. బాబా ఏం చెప్తున్నారు? నీకు ఈ విశేషత ఉంది, ఓకే, ఆ విశేషతనే బాబా నాకు ఈ విశేషత ఇచ్చాడు. ఆ విశేషతని కార్యంలో ఉపయోగించాలి మీరు. ఆ కార్యంలో ఉపయోగించినప్పుడు విశేషత పెరిగిపోద్ది. కార్యంలో ఉపయోగించకుండా ఆ కార్డు పక్కన పెట్టేసామనుకోండి, ఉపయోగం లేదు. నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావు, నీకు ఈ వ్యాపారం రాణిస్తుంది అని చెప్పాడు అనుకోండి, ఆ వ్యాపారం పెట్టాలి కదా. ఆ వ్యాపారం పెట్టకుండా జ్యోతిష్కుడు ఆ వ్యాపారంలో రాణింతామంటే వ్యాపారం నీ దగ్గరికి రాదు కదా. అలాగే బాబా ఈ విషయంపై చాలా ధ్యాస ఇప్పించారు. బాబా అంటున్నారు, ప్రకృతి బాబాని ఏమని అడుగుతుంది? ప్రకృతి మాట్లాడుతుందా? మాట్లాడదు. ఏమని అడుగుతుంది? నేను ఇంక తిరగలేకపోతున్నాను అని అడుగుతుందని ఒక వాణిలో బాబా చెప్పారు. ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. చూడండి, నడక ఆరోగ్యాన్ని మంచిదన్న వాళ్ళు ఏం చేస్తారు? కొందరు ఎక్కెళ్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అదేవిధంగా ఈ భూమి గంటకే 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. సైన్స్ చెప్తారు వాళ్ళు. సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు భూమి ఏమవుతుంది? వేసంకాలం వస్తుంది. కొంచెం దూరం ఉన్నప్పుడు శీతాకాలం వస్తుంది. అదంతా సైన్స్ సెక్షన్. ఇంక భగవంతుడు సైన్స్ చెప్పడు ఇక్కడ. భగవంతుడే పెద్ద సైంటిస్టు. నీకు జ్ఞానం చెప్తాడు కానీ సైన్స్ చెప్పడు. ఆ సైన్స్ మళ్ళీ వాళ్ళకి చెప్తాడు, బయట వాళ్ళకి.
అంచేత వాళ్ళకి చెప్పాడు కాబట్టే బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైందని చెప్తారు వాళ్ళు. వాళ్ళకెందుకు చెప్పారు? సునామీలాగా ఎక్కువ వర్షం వచ్చేస్తే పల్లం ప్రదేశాలన్నీ గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి చెప్తాడు. అంచేత భగవంతుడు ఎవరి దగ్గర ఏది చెప్పాలో అది చెప్తాడు, కానీ అందరికీ ఒకటి చెప్పలేడు. అందరూ ఒక పని కూడా చేయలేరు, వాళ్ళు జీర్ణించుకోలేరు, వాళ్ళకి శక్తి కూడా ఉండదు. డాక్టర్ లాయర్ పని చేయగలడా? లాయర్ డాక్టర్ పని చేయగలడా? కాబట్టి ప్రకృతి శివబాబాని ఏమని అడుగుతుంది? నేను ఇంక తిరగలేకపోతున్నాను అని చెప్తుంది. ఏం చేతంటే ప్రకృతి సంకల్ప శక్తి చేత, భగవంతుడి సంకల్పం శక్తి చేత పుట్టింది అది. మన సంకల్పాలు అన్నీ ఎలా ఉన్నాయి? ఎవరిని మోసం చేద్దాం ఈరోజు, ఏది దోసేసుకుందాం, దోసేసుకుని మనం చనిపోయే వరకు కూడా దాచేసుకుందాం అనుకుంటారు అనుకోండి. ఈ సంకల్పాలను అక్కడ క్యాచ్ చేసేసింది అక్కడది. మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, దానికి మీరని ఎలా తెలుస్తుంది? దానికి సువాసన, దానికి ఒక వాసన తెలిసిపోద్ది. అదేవిధంగా ఈ ప్రకృతి భగవంతుడి సంకల్ప శక్తి చేత పుట్టింది అది. అంచేత పిల్లలైన మనం ఏ సంకల్పం చేసామో దాని ప్రకారం అది మలుచుకుంటుంది. గుర్రాన్నే నడిపేవాడు కళ్ళని చేతిలో పెట్టుకుంటాడు. ఇలా కుడిపక్క తిప్పినప్పుడు అది కుడిపక్క వెళ్తుంది. అది దానికి ఏమైనా మాటలు వచ్చేయండి? ఆ గుర్రం పైన, ఆ బండి పైన కూర్చున్న డ్రైవర్ చూస్తుందండి, అది చూడదు. కానీ కుడిపక్క తిప్పేటప్పుడు కుడిపక్క, ఎడంపక్క తిప్పేటప్పుడు ఎడంపక్క, గట్టిగా లాగితే ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని కొంచెం లూజ్ చేసి ఎలా అనేటప్పటికి వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఈ ప్రకృతి శివబాబా దగ్గరగా ఏం సైకి చేస్తుందో, ఇంక నేను తిరగలేకపోతున్నాను అని చెప్తుంది. నేను ఇంక పని చేయలేకపోతున్నాను. ఎందుకు పని చేయలేకపోతుంది? ప్రతి మానవుడి యొక్క ఆలోచన శక్తిని, సంకల్ప శక్తిని అది క్యాచ్ చేసేస్తుంది. అక్కడ కోపంతో ఎక్కువ ఉన్నాం అనుకోండి మనం, అక్కడ ఏదో ఒక తత్వం విజృంభించేస్తుంది. ఇది తీసేసుకుంది ఇక్కడ. ఈ కోపం అనేటువంటి తరంగాలను తీసుకుంది అక్కడ. అయితే నేను కూడా ఉధృతం చూపించాలనుకుంటుంది అన్నమాట. నువ్వు పెంచిన కుక్కను కూడా దానికి కర్రతో గట్టిగా కొట్టినప్పుడు కూడా కొంచెం ఆగుతుంది, తర్వాత అవసరమైతే మళ్ళీ తిరిగిపడుతుంది. అది చూసుకొని కావాలంటే మీరు. ఎగ్జాంపుల్ బాబాయ్ స్వయంగా మీకు అర్థం అవటం కోసం ఇస్తున్నారు. నేను యాక్చువల్గా చెప్పవలసినంత బాబా నా ద్వారా చెప్పించేశారు. పుస్తకాలు కూడా ఇచ్చేశారు మీకు. దాంట్లో సూక్ష్మంగా విడదీసిన పుస్తకాలు కూడా ఇచ్చేశారు. నేను అందుకే మానేశాను జ్ఞానం చెప్పటం. ఎందుకంటే చాలు ఇంకా అని. కానీ బాబా ఏం చెప్పారు అంటే, పద్ధతి మార్చేయి, సూక్ష్మంగా ప్రశ్న జవాబు అంతే. అంచేత ఇక్కడ బాబా ఏమని చెప్తున్నారు? ప్రకృతి భగవంతుడి దగ్గర ఏం మొరెట్టుకుంటుందంటే, ఇక నాకు మీ దివ్య సంకల్పంతో నేను జన్మ తీసుకున్నాను, చక్కటి పళ్ళు అన్నీ ఆ మానవులకి ఆరోగ్య రూపంలో నువ్వు సృష్టించావు, ఇస్తున్నాను నేను అని ఉందన్నాలోను. ఇప్పుడు భగవంతుడు సృష్టించినటువంటి ఒక మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఆ మామిడి పళ్ళు ఆ సీజన్లో వస్తాయి. అది భగవంతుడు సృష్టించాడు. ఆ సీజన్లో ఆ మామిడి పళ్ళు తీసుకోవడంలో ఆరోగ్యం అవుతుందండి. మనం ఏం చేస్తున్నాం? వ్యాపారంలో తెల్లారేటప్పటికి ఒక 200 మామిడికాయలు ముగ్గిపోవాలని దానికి కార్బైడ్ చల్లుతున్నాం మనం. ఆ కార్బైడ్ వల్ల ఏమైంది? అది లోపలికి వెళ్ళి అది ముగ్గింది, సహజంగా ముగ్గలేదు. కార్బైడ్ వల్ల ముగ్గింది కాబట్టి అది ఆరోగ్యానికి పాడైపోద్ది. ఈ సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో ప్రకృతి తీసుకుంటుంది. అది వీడి కార్బైడ్ జల్లాలే, భగవంతుడు ఇచ్చిన చెట్టుకి పండిన ఆ పండుని సహజంగా ముగ్గనివ్వకుండా ఈ కార్బైడ్ జల్లి, ఏదో సంథింగ్ జల్లి త్వరగా వ్యాపారం చేసేసుకోవాలని చేస్తున్నాడు కదని అది క్యాచ్ చేస్తుంది అక్కడ పాయింట్. అదేం చేస్తుందంటే మళ్ళీ నీ మీదే విజృంభించి, నువ్వు పాడు చేసావు కాబట్టి నీ మీదే
విజృంభించదు. అంత లోతైన జ్ఞానం ఇది. దానివల్ల ఎంతమంది పాడైపోతున్నారు? ఎంతోమంది పాడైపోతున్నారు. మొన్న ఒక అన్నయ్య చెప్తున్నారు, అరటికాయలు పంపుతానన్నయ్య మీకు అని, అది స్ప్రే చేశారు, మీరు కానీ ఇంకేమీ జల్లకండి అన్నారు. అప్పుడు అనుకున్నాను నేను, అంటే త్వరగా ముగ్గిపోవడానికి స్ప్రే చేస్తున్నారు. అది ఆ అన్నయ్య ఏమో బాబాకు ప్రతి నెల కాయగూరలు పంపుతారు, ఈ విషయం చెప్పారు. ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన స్ప్రే చేయలేదు, ఆయన పక్కన ఎక్కడ కొని ఆ గెల పంపుతానన్నారు ఆయన. అంచేత అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? ఇంకో 4 రోజులు ఉంటే ముగ్గిపోద్ది అది గెల. ఇదేం చేస్తాడంటే తెల్లటప్పుడు 100 గెలలు అమ్మాలని చెప్పేసి స్ప్రే చేస్తున్నాడు. భగవంతుడు సృష్టించిన మన ఆరోగ్యానికి కావలసిన ఒక పదార్థాన్ని దాన్ని వ్యాపార రూపంలో అతను మార్చి కార్బైడ్ అనే దాని మీద జల్లి దాన్ని తెల్లరేటప్పటికే 2 రోజులు ముగ్గిపోయేలా చేసి వందలాది గెలలు అమ్ముకునేలా చేసుకుంటున్నాడు అనుకోండి. ఈ ప్రకృతి గ్రహించేసింది. అది పరమాత్మ ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మానవుడు పాడు చేసేసాడు. భగవంతుడి పిల్లవాడే ఆయన ఆత్మరూపంలో పాడు చేసాడని దానికి అర్థమైపోద్ది. అక్కడ మీరు పెంచిన కుక్కకి బయట చప్పుడు అవగానే మరుగుతుంది. అది ఎవరో తెలియకపోయినా చప్పుడుని చూసి మరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మొత్తానికి ఒకసారి ఎప్పుడో గాలివానలోకి వచ్చి తుడుపునైతం చేసేసి మొత్తం అసలు పళ్ళు లేకుండా కూడా చేసేస్తుంది అవసరమైతే. అంచేత బాబా ఇక్కడ ఒక వాణిలో చెప్పాడు, ప్రకృతి మారాలంటే శుద్ధ సంకల్పాలు చేయి బాబా, ఆరోగ్యవంతమైనటువంటి ఫలాన్ని ప్రసాదించావు నువ్వు. వీళ్ళు వ్యాపారంలో వీళ్ళు ఈ విధంగా చేసేస్తున్నారు అని మనం బాబాకు మొరపెట్టుకున్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం అనుకోండి, అది బాబా దాన్ని ఎలా చేస్తాడో. ఇప్పుడు ఎరువు లేకుండా పండించే వాళ్ళని కూడా కొంతమందిని తయారు చేశారు బాబా. అది నీ సంకల్పాలు, నీ శుద్ధ సంకల్పాలు అవి. వాడి అశుద్ధ సంకల్పాలు. వ్యాపారంలో నువ్వు ఆరోగ్యం పాడైపోతే ఏమైతే, మొన్న ఎప్పుడో నేను చదివాను, పాలలో కూడా సర్ఫ్ ప్యాకెట్లకు సర్ఫ్ కలుపుతున్నారట. అంచేత ఇక్కడ ఏమవుతుంది? ఈ కలిపేవాడు వ్యాపారం చేస్తున్నాడు, కానీ ఆరోగ్యం పాడైపోతుంది. తన స్వార్థం కోసం ఇతరులు పాడు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ప్రకృతి ఏం చేస్తుందో, ఈ కలపాలి ఇందులో, ఇది కలపాలి అనేటువంటి పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో అది క్యాచ్ చేసేసింది. అది దానికి వెళ్ళిపోయింది, ప్రకృతికి వెళ్ళిపోయింది ఆ సంకల్పం. వెళ్ళిపోయి ఎప్పుడప్పుడు మనకి ఎప్పుడప్పుడు అద్భుతమైనటువంటి, ఎవరో ఆపలేనటువంటి ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చి మొత్తాన్ని అందరిని తీసుకెళ్ళిపోద్ది. ఇంక మీరు చెడ్డవాళ్ళు ఎక్కువైపోయారు, మంచి వాళ్ళు తక్కువైపోయారు, మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళు పాడు చేసేస్తున్నారని ఏం చేస్తుంది అది? ఇంక విజృంభించి రోకళ్ళంత దారతో, ఏనుగు తొండం అంత దారతో వర్షం కుడుతుందని చెప్పారు బాబా. అప్పుడు ఏం చేస్తారు? మన ఇంట్లో అన్నీ కొట్టుకుపోతాయి, మనల్ని కూడా కొట్టుకెళ్ళిపోయేలా చేస్తుంది అది. చాలా చోట కార్లు కొట్టుకెళ్ళిపోయినాయి వరదలు వచ్చినప్పుడు, చెన్నైలో దీన్ని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? ప్రకృతి భగవంతుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, నీ పిల్లలు ఇలా పాడు చేసేస్తున్నారు, నువ్వు సృష్టించిన సృష్టిని అన్ని మొరడుతుందంట. ఆయన ఏం చేస్తున్నాడు? మనకు జ్ఞానం చెప్పి నువ్వు ఇలా చేయండి అని చెప్తున్నాడు. మనల్ని స్మృతిలో ఎందుకు వండుకోమంటాడు వంట? దాని మీద ఉండేటువంటి అశుద్ధమైనటువంటి పౌడర్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సంకల్పాలు అవనివ్వండి, అట్లని రూపుమాపటానికి చేసుకుంటుంది. ఏం చెప్పారు బాబా ఈరోజు? క్రోధం గురించి చెప్పారు. క్రోధము సూక్ష్మ రూపంలో ఎలా ఉంటుందని, చిటపట్ల రూపంలో ఉంటుంది అంటున్నారు బాబా. కోపం అనేది ఎలా ఉంటుందంటే లోపల ఇసుక్కుంటారన్నమాట.
అది కూడా సూక్ష్మ రూపంలో క్రోధం, అది కూడా నువ్వు తొలగించకపోతే నీకు నష్టం వస్తుందని చెప్తున్నారు. ఏ భూతం కష్టంగా తొలగుతుంది అంటున్నారు? భయం. ఈ భయం అనే భూతం చాలా కష్టంగా తొలుగుతుంది. భయం వేస్తున్నప్పుడు బాబాతో సంకల్పం చేసుకుని ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఒక్క అడుగు బాబా సహయోగం చేసేస్తారు. ఈ భయం అనే భూతం పైకి నిండుగా కనపడతారు ధైర్యంగా ఉన్నట్టు, లోపల భయం ఉండి పారిపోతారు కూడా. చూడండి, కొంతమంది అక్కయ్యలు ఈ బుక్కులు పంచిపెట్టుకో, మన్మతం కాదు ఇది, శ్రీమతం కాదు, శ్రీమతం కాదు మన్మతం ఇది, ఏదో చెప్తారు. ఆ విద్యార్థులకి పంచిపెట్టాలని ఉంటుంది, కానీ ధైర్యం సరిపోదు. అప్పుడు బాబా ఏం చేస్తారు? ధైర్యం ఉన్న వాళ్ళ చేత పంచిపెట్టించేస్తున్నారు. ధైర్యం ఉన్న చేత వాళ్ళ చేత ఎప్పుడైతే పంచిపెట్టారో ధైర్యహీనుడు కూడా పంచిపెట్టేస్తున్నాడు ఇప్పుడు. అదే అక్కడ పాయింట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భయం అనేది ఒక భూతం. ఎందుకు భయం నీకు? మధువాన్ని తీసుకెళ్ళరేమో ఆవిడ, ఇది పెద్ద సంస్థ, ఇది మనం ఈ పుస్తకాలు పంచిపెట్టొద్దని ఆవిడ అంటున్నప్పుడు మనం మానేయాలి. చాలామంది మానేశారు, కానీ ఇంకొకరిని బాబా తీసుకొచ్చేస్తున్నారు. ఒకళ్ళు మానేస్తే ఇంకొకరిని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? నీకు బాబా పిల్లలు ఎక్కువ మందికి భయం అనే భూతం. ఏదో భయం, ఏదో భయం, ఏదో భయం. అయ్యో దాచుకోకపోతే, బ్యాంకులో దాచుకోకపోతే ఏమైపోతాం, అదో భయం. మనం ఈ స్టూడెంట్స్ని ఉండగానే మనం ఇల్లు అది కట్టేసుకుని ఇల్లు అద్దె లేకుండా చేసుకోవాలి ఏదో విధంగా, అదో భయం. బ్రహ్మబాబా అసలు ఇల్లే కట్టుకోలేదు, బ్యాంకులో ధనమే లేదు, ఆయనగా ఒక వాహనమే లేదు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? భయం అనేది రకరకాలుగా లోపల నిన్ను పీడించేస్తుంది. అది రూపుమాపాలంటే శివబాబా ఉన్నారు, బాబా ఉన్నారంటే ధైర్యం. ఆ ధైర్యం ఏం చేస్తుంది? మనకి భయం తొలగింతుంది. ఇంకో ఏం చెప్పారు? నిరాకార స్థితిలో కూర్చున్నప్పుడు కూడా భయం తొలగిపోద్ది అన్నారు బాబా. నేను ఒక ఆత్మనంతే, ఆత్మ నీటి చేత తడబడదు, అగ్ని చేత కాల్చబడదు, దొంగల చేత దొంగిలింపబడదు. ఆ స్థితిలో నువ్వు స్థితిలో యోగం చేసుకుంటున్నావు అనుకో, నీకు అసలు భయం అనిపించదు. బీజరూపి స్థితి అంటే అది. నేను ఒక ఆత్మని, శరీరం కాదు అని సంకల్పం చేసుకోండి. అది చేసుకున్న తర్వాత మీ శరీరంలో అంతర్భాగంలో నుదుట తిలకం పెట్టుకునే చోట ఆత్మ ఉందని అనుకోవటం కాదు, అనుభవం చేసుకోవాలి. మన ముఖం ఎలా ఉందో అని అనుకోవటం కాదు, అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకునేటప్పుడు మనకి ముఖం జిడ్డుగా ఉందా, సబ్బుతో ఇంకోవాలా, ఎలా ఉన్నాయి అన్నీ మనకి అద్దం స్పష్టంగా చూపించదు. అదేవిధంగా మనము 15 నిమిషాలు అయిపోయింది. బాబా పావుగంట కంటే ఎక్కువ చెప్పొద్దన్నారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, క్రోధం గురించి చెప్పారు, ఏ భూతం కష్టంగా తొలుగుతుంది అని చెప్పారు, భయం. నెక్స్ట్ ఏం చెప్పారు? ప్రకృతి యొక్క అంతిమ ప్రకృతి బాబా దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందని చెప్పారు. 4 ప్రశ్నలు 4-5లో 20 నిమిషాలు చెప్పించారు బాబా. ఇంక ముందు ముందు వాణీలు కూడా మీరు చదువుకోలేరు, పరిస్థితులన్నీ మారిపోతాయి. కాబట్టి బాబా నేను అన్నాను, ఎందుకు బాబా చాలా చెప్పాం, ఎందుకు చెప్పాలి, ఇంక అవసరం ఏంటి వీళ్ళకి, ఇంక మానేస్తున్నానని మానేశాను. నేను సంవత్సరం బట్టిలో కూడా బాబాయ్ మానిపించేశారు ఇండైరెక్ట్గా. 2 రోజుల క్రితం ఏం చెప్పారంటే, నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా, ఇక్కడ ఉన్నప్పుడల్లా ప్రశ్నలు ఎప్పుడో రాసుకున్నాం మేము, ఇది ఇప్పుడు మీకోసం రాసింది కాదు, ఒక ప్రశ్న జవాబు అంతే, పావుగంట కంటే ఎక్కువ చెప్పొద్దు, 2 నిమిషాలు అటు ఇటులో అని చెప్పారు బాబు.
ఎవరి కోసం? మీకోసం. మీరు డల్ అయిపోతున్నారని తెలుసు ఆయనకి. మీరు ఎలా డల్ అయిపోతున్నారంటే మీకు వినటం అలవాటైపోయింది. ఏదో సెంటర్కి వెళ్ళిపోవటం, లేకపోతే యూట్యూబ్లో అన్ని రకాలు వినటం. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, అసలైనోడు చెప్పింది వదిలేస్తాం. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని పాడైపోతున్నారు. నువ్వు కంపల్సరీగా నువ్వు చెప్పాలని బాబా చెప్పడంతో నిన్న మొదలెట్టారు బాబా, ఎవరికి చెప్పకుండా. 354 మంది నిన్న చూశాను. 7 గంటలకు చూస్తే 354 మంది విన్నారు, చూశారు, అది విన్నారు కూడా. అర్థమైందా? రేపు మళ్ళీ సాయంత్రం చెప్పే వరకు నడుస్తున్నా, తిరుగుతున్నా, మధ్య మధ్యలో ఈ వాక్యాలు 4 కదా. క్రోధం గురించి చెప్పారు, భయం అనే భూతం గురించి చెప్పారు, ప్రకృతి ఎలా ఉంటుందో చెప్పారు. మూడు ప్రశ్నలు. భగవంతుడు ఇచ్చే వరదానాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు. 4 చెప్పారు. ఇంకంతకంటే చాలు మీకు. ఆ 4 పాయింట్లు చాలు. నిదట్లో అడిగి లేపినా కూడా చెప్పాలి మీరు. ఆ స్టేజ్కి రావాలంటే రోజు మననం చేయాలి. అది సైకిల్ నేర్చుకోవాలనుకో, 1 రోజు 2 రోజులు వచ్చేది. అది కింద పడిపోతుంటాం, ఎవడో ఒకడు వెనకాల పట్టుకుంటాడు, గెంటుతుంటాడు. దానికి టైం ఉంటుంది, కొన్నాళ్ళు అలాగా చేసుకోవాలి. అంచేత బాబా నా చేత ఎంత రకాలుగా మిమ్మల్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. మీకోసంలే, నాకు అవసరం లేదు. నాకు వాణి కూడా అవసరం లేదు. ఎందుకని అవసరం లేదంటే ఎక్కడ ఏ వాణి ఎప్పుడు ఎలా చెప్పారు అనేది అన్నీ తెలిసిన. భయం అనేది చాలా పెద్ద భూతం అని చెప్తున్నారు బాబా. భయం ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడే జరుగుతుంది. అదే చెన్నైలో ఒక అన్నయ్య, పేర్లు చెప్పకూడదు, ఆయన ఈ వాణిలీని బుక్కులు పేపర్లో పెట్టి మన దగ్గర డబ్బులు పేపర్ వాళ్ళకి ఇచ్చి చాలా సేవ చేశారు ఆయన. సెంటర్ అక్కలు ఏం చేశారంటే ఈ ఫోటో స్టార్ చేయించి సాకార వాణీలు అందరికి ఇస్తారు. అతను అది చేస్తాడు. అది ఇతను భయపెట్టి మీకు ఇవ్వని చెప్పేసి అలాగే ఇలాగని చెప్పేసి మొత్తం అతను పెంచిపెట్టడం మానిపించేశారు. ఇతను భయంతో ఏం చేశాడు? మానేశాడు. మళ్ళీ ఇంకో అక్కని పట్టుకున్నారు బాబా. ఆ అక్క చేత మళ్ళీ సేవ చేయించేశారు. ఇప్పటికీ చేయించున్నారు. బాబాకి ఇంకా ఆత్మకి ఆతల వాళ్ళు తిడుతున్నారని మళ్ళీ వ్యాపారం ఆగిపోద్దేమో అని భయమే కదా. మరి అది లోపల భయపడుతున్నారు అన్నమాట ఆత్మ. ఆ భయం ఏం చేస్తుందంటే అది పెద్ద భూతం అని చెప్పారు బాబా. ప్రాప్తి పోగొట్టేసుకున్నాడు కదా అతను. సేవ ఇంకొకరి ద్వారా అయిపోతుంది కదా. మేము మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగింది? కారు చాలా ట్రబుల్ పెట్టింది. ట్రబుల్ పెట్టినా కానీ దాన్ని జాగ్రత్తగా అక్కడ పెట్టేసి మళ్ళీ వెనకాల స్వామి కారు ఉంది కాబట్టి ఆ కారులో కూర్చొని మళ్ళీ ఆ సరుకంతా కూడా వ్యాన్లో తీసుకురావడానికి 4,000 అయింది. తీసుకొచ్చాము లేదా? అక్కడ పాడేయలేదు కదా. అదేవిధంగా బాబా ఏం చేస్తాడు? ఒకళ్ళు ఆపేశారు ఇంకో సేవ, నీకు అంతవరకు ధైర్యం ఉంది, ధైర్యం లేదు, తప్పుకో, పక్క తప్పుకో అని ఇంకొకరు ప్రవహించాడు. ఇప్పుడు చేసేస్తున్నారు వాళ్ళ సేవ. ఎవరు కూడా భగవంతుడి సేవని ఆపే శక్తి ఎవరికి లేదు. నీ భయమే నిన్ను తినేస్తుంది భూతంలాగా. భగవంతుడు తొలగిపోయాడు నీకు నుంచి. ఎంత పోగొట్టుకున్నావు నువ్వు? చాలా ప్రాప్తిని పోగొట్టేసుకున్నావు. నీ జీవితం సిరొత్తుంటే మొక్కలు అడ్డెట్టినట్టు అయిపోయింది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని వదలకండి. ఒక్కడుగే ధైర్యం 100 అడుగులు బాబా ఇస్తారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివపాప, కోటాది కోట్ల లోకాలు ఉన్నాయంటున్నారు పైన. చాలా భక్తులు, పీఠాధిపతులు, యోగులు చెప్తున్నారన్నమాట.
సైన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు, పైన పాలపుంత అనేది ఉంది, అక్కడ ఎన్నో గ్రహాలు, భూమి లాంటి గ్రహాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే అవన్నీ మనకు అనవసరం. కానీ ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క ఈ సృష్టి అంతా భగవంతుడి ఆస్తి అంతే, ఒకటే గమనించుకోండి. అంచేత మనం ఏం చెప్తున్నాం, కోటాను కోట్ల లోకాల పైన ఈ భూప్రపంచంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి మూగజీవులు ఆత్మల తరపున, ప్రకృతి తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ బదులు మనం చెప్తున్నాం. ఇక్కడ మీరేం చెప్తారు, నేను పలానా ఊరు వెళ్తున్నాను అని చెప్తారు. అప్పుడు ప్రేమన్న వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, అమ్మని నేను అడిగాను నేను చెప్పే అంటారు కదా. అదేవిధంగా మనం ఇట్ల తరపుని మనం మాట్లాడుతున్నాం భగవంతుడితోటి. బాబా, ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో ఆ లోకాల్లో సృష్టించిన ప్రకృతి తరపుని, ఆ లోకాల్లో ఉన్న ఆత్మల తరపుని, ఆ లోకాల్లో ఉన్నటువంటి మూగజీవులు, అడవులు ఉంటాయి కదా, సింహం, ఇది అన్ని రకరకాలుగా ఉంటాయి కదా, ఏనుగులు, ఈ మూగజీవులు కూడా తరపుని మీకు ధన్యవాదాలు అని ఎప్పుడైతే మనం చెప్పామో వాళ్ళకి ఆటోమేటిక్గా భగవంతుడి పుణ్యకథ ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కొన్ని చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామంటే ప్రతిరోజు క్లాస్ జరుగుతూనే ఉంటుంది, ప్రతిరోజు వింటూనే ఉంటాం, ఇంక దానికి ఎండింగ్ లేదు. అదే బయటే చదువు అయితే ఏం చేస్తారు, ఓ సంవత్సరం 9 నెలలు చెప్పి పరీక్ష పెట్టేసి పాస్ ఆఫ్ ఫెయిల్ పెట్టేస్తారు. మనకి ఇంక అలా లేదు. చెప్పిన వాణిలే చెప్పటం, విని వాణిలే వినటం. వినటమో చెప్పటం గొప్ప విషయం కాదు, ఆచరణ చేయటం గొప్ప విషయం. ఆచరణ చేయటం గొప్ప విషయం. ఆచరణ అనేది చాలా గొప్ప విషయం. ఇది నేను కారు కొనుక్కోవాలని అనుకున్నాను, సంవత్సరం అయిపోయింది, బాబా పట్టే విందర చేసుకున్నాన్నారు. కొనేటప్పుడు నాకు ఇష్టమైనది చాలా ఖరీదులో ఉంది, తర్వాత అది పెట్రోల్లో ఉంది. మళ్ళీ బాబా దగ్గర సీటీ వేసాను, పలానాది కొనుక్కోమని వచ్చింది. నేను 2 రకాల సీటీలు ఎత్తే అది కొనుక్కోమని వచ్చింది బాబా దగ్గర, అది కొంచెం ఖరీదు. మళ్ళీ ఏం చేశాను, ఇంత ఖరీదెట్టి ఇది కొనుక్కోవడం ఎందుకులే అని చెప్పి ఆయన మాట ఆయన్ని సీటీ వేసి నా విషయం కూడా పక్కన పెట్టేసి ఇంకోటి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అది తక్కువ రేటు. బాబా ఒకటే చెప్పారు, నువ్వు వేయకూడదు, నేను ఆ రూపంలో చెప్తానని కదా నువ్వు వేసుకున్నావు. నువ్వు ఎక్కువ తక్కువ నన్ను కాదని ఇది తీసుకుంటే నువ్వు జీవితాంతం సుఖపడలేవని చెప్పారు బాబా. జీవితాంతం కూడా నేను మా బాబాని సీటీ రూపంలో, లాటరీ చూడండి, లాటరీలో ఏం చేస్తారు, సీటీలు తెస్తారు. అలాగే బాబా చెప్పారు, జీవితాంతము నువ్వు సుఖపడలేవు, నీకు మనసు తొలిచేస్తుంది అని చెప్పారు. ఎందుకంటే అది చాలా మంచి కారు, అది ఖరీదు, అది కొత్త కారే 25 లక్షలు. ఇప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి 32 లక్షలు పెట్టాడు. అది సెకండ్ కొనుక్కోవాలంటే మనకి 10-12 లక్షలు వచ్చేస్తుంది. సీటీ వేసుకుంటే బాబా ఏం చేశారంటే అది తీసుకోమని వచ్చింది సెకండ్ హ్యాండ్. నేనేం ఆలోచించాను, అంత డబ్బు ఎందుకులే, మనకి ఇప్పుడు అవసరం ఏంటో ఒకటి ఉంది కదా, అది కొంచెం మైలేజ్ కూడా తక్కువ వస్తుంది అని ఆలోచించి ఏం చేశానంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేదానికి తక్కువ రేట్లోకి వచ్చేదానికి వెళ్ళిపోయినప్పుడు బాబా చెప్పాడు, పెద్ద మాయది, నాకు సీటీ ఎందుకు వేసావు నువ్వు, నేను చెప్తానే కదా, మరి ఎందుకు నేను అది ఎక్కువ ఖరీదైనా తక్కువ ఖరీదైనా నీకు నచ్చింది నేను ఇచ్చాను. మరి నువ్వు ఇక్కడ వాళ్ళు మాయ చెప్పినట్టుగా ఈ విధంగా వెళ్ళిపోతున్నావు కాబట్టి
నువ్వు అది కనుక కొంటే నీకు నిద్ర పడుతూ కూడా ఇది గ్యాప్ వచ్చి మెలకు వచ్చేస్తుంది. నిద్ర పట్టదు. ఒకటి ప్రతి క్షణం కూడా నీకు పశ్చాత్తాపం ఉంటుంది. బాబా ఇచ్చింది నేను వాడలేదని ఉంటుందని చెప్పారు. అప్పుడు మళ్ళీ దాన్ని విరమించుకుని బాబా ఇచ్చిందే కొనేశారు. బాబా తీసుకొస్తుంది 4 రోజుల్లో. అది ఎందుకు చెప్పారంటే, ఒకసారి బాబా బ్రహ్మబాబా ఉన్నప్పుడు, మరి దాది ఉన్నప్పుడు, మరి వాణి చెప్తుంటే ఒక కుమారుడు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. శివబాబాని డైరెక్ట్ అడిగాడు, నేను పెళ్లి చేసుకోవచ్చా అని. చేసేసుకోమన్నారు బాబా. అంతా అయిపోయిన తర్వాత బాబాని అడిగారు మహారథులు, నిర్విరిబాయి ఎవరో అడిగారు, బాబా నువ్వు అలా చెప్పావు మరి పెళ్లి చేసేసుకోమని, మరి అది డిస్సర్వీస్ అవుతుంది కదా అంటే, అప్పుడు శివబాబా ఏం చెప్పారు అంటే, ఆ కుమారుడు మనసులో పెళ్లి చేసుకోవాలని ఉంది, నేను చెప్పినా చేసేసుకుంటాడు. నన్ను డైరెక్ట్గా వచ్చి అడిగినప్పుడు నేను చెప్పింది ఆచరించకుండా తన కోరిక ప్రకారం చేసుకుంటే 100 రెట్లు శిక్ష పడిపోతుందని చెప్పారు. అందుకు శిక్ష నుంచి తప్పించడానికి నేను ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకోమని చెప్పాను అన్నారు. అదేవిధంగా ఇప్పుడు బాబాను మనం అడగక్కర్లేదు. మన తెలివిని బట్టి, మనకు బాబా ఇచ్చిన తెలివిని బట్టి మనం కొనేసుకోవచ్చు, మనకు అవసరం. కానీ బాబా దగ్గర ఎందుకు వేసాం? బ్రహ్మబాబా కూడా కూతురికి ఆస్తమా వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్కి పంపించారు కదా, సన్నీళ్ళు పోసామన్నారు శివబాబా. ఆ సన్నీళ్ళు పోతే ఇంక ఎక్కువైపోయి చచ్చిపోద్ది అనుకుని ఆయన పక్క తప్పుకున్నాడు. ఎవరో పోతుంటే నీళ్ళు ఆగిపోయినాయి, పర్లేదు నెత్తి మీద. ఆయన అడిగేమంటే ఆచరించాలి, అడగకుండా ఉన్నాం అనుకుంటే పర్వాలేదు, ఏం బాబా పెద్ద పట్టించుకోరు. కాబట్టి అది జ్ఞాపం చేశారు బాబా. ఆ పిల్లోడికి అలా చెప్పాను కాబట్టి నువ్వు ఇది కొంచెం దానికి దీనికి సగం తేడా ఉంది, నువ్వు ఆలోచించింది చాలా మంచి విషయము, నువ్వు ఆలోచించింది న్యాయమైన విషయము, బాబా యజ్ఞంలో డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలనేది ఓకే. రెండోది ఆయిల్ కూడా ఎక్కువ వస్తుందని ఓకే. అది నన్ను అడగకుండా నువ్వు కొనుక్కున్నావు అనుకో పర్వాలేదు, నువ్వు నన్ను అడిగిన తర్వాత నువ్వు కొన్నావు అనుకో చాలా తప్పని చెప్పారు. అది ₹1,00,00,000 అయినా సరే బాబాకి తెలీదా ఏది ఇవ్వాలో? అది చెప్పారు బాబా. అలాగే ఈ భయం అనేది తినేస్తుంది మనల్ని. బాబా చెప్పారు, నువ్వు అది కనుక నేను ఇంక రెడీ అయిపోయిన కొనుక్కోవడానికి తక్కువ ఎందుకులే బాబా యజ్ఞంలో ఖర్చు పెట్టుకోవటం ఎందుకు, ఏదో ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటే బాబా క్లియర్గా చెప్పారు. రాత్రులు సడన్గా అది గ్యాప్ వచ్చి మెలకు వచ్చేస్తుంది, నీకు నిద్ర పట్టదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అది వేసుకెళ్తున్నా కూడా బాబాని కాదని ఇది వేసుకెళ్తున్నాము, కార్యం మనం ఆలోచించింది మంచిదైనా కానీ చేయలేమన్నారు. అప్పుడు వెంటనే మనసు సెకండ్లో మార్చేసుకున్నాను నేను. దానికి దీనికి సగం రేటు తేడా, మైలేజ్ కూడా కొంచెం తక్కువ వస్తుంది, కానీ చాలా అఫీషియల్గా ఉంటుంది అది. అసలు ఆ కలర్ ఇక్కడ ఎవరి దగ్గర కూడా లేదు. నేను ఎప్పుడైనా ఒక వాహనం కొనుక్కున్నా, ఏది చేసినా ఎవ్వరూ కూడా అనుభవించింది ఒక వెరైటీగా తీసుకోవటం నాకు భగవంతుడు అనేక జన్మల నుంచి ఇచ్చాడు కాబట్టి అది అలవాటు నాకు. కాబట్టి ఇక్కడ బాబానే చెప్పిన వాక్యాన్ని ఆచరించలేనప్పుడు మనం పశ్చాత్తాపడవలసి వస్తుందని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ ఇప్పుడు అక్కయ్యలు చెప్పారు, మానేశాడు అతను. ఎవరు పోగొట్టుకున్నాడు? అతను పోగొట్టుకున్నాడు. బాబా ఏం చెప్తున్నాడు? ఇది స్వతంత్ర దేశం, ఇది ఎక్కడికి వెళ్ళినా నువ్వు సేవ చేసుకోవచ్చు, ఏదైనా సేవ చేసుకోవచ్చు. ఒక బిందువు ఇవ్వండి, భగవంతుడి భూమి మీద అవతరించేయడానికి ఒక బిందువు ఇవ్వండి అంటున్నారు. మరి ఈరోజు నేను ఈ మూవీ ఉండటం వలన బుక్కులు తగ్గించాను, కానీ అనుకోకుండా 1,00,000 దాటిపోయి ఆర్డర్స్ వచ్చేసినాయి. టైం లేదు. నువ్వు ఆయన ఫోన్ చేసి 1,00,000 అంటే 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఎవరైనా వచ్చి ₹1 ఇస్తున్నారు, లేకపోతే అది కూడా లేదు. మరి నేను ఏం చేశాను? నేను ఆర్డర్ పెట్టేశాను. 1,00,000 దాటిపోయింది. 1,30,000 అంత ఆర్డర్ వచ్చింది. కర్ణాటక నుంచి ఏమో 20,000, తెలుగు నుంచి ఏమో 30,000,
తర్వాత తమిళం నుంచి ఏమో 40,000. తమిళంలో ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? అదేదో చెప్పారు, ఆ ఊరు వెళ్తున్నారు, 40,000 కావాలన్నారు. మరి ధైర్యమే కదా అది. 5 లక్షలు ఖర్చు, 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు. బాబా బాబా ధనం ఉంది, కానీ దానికి ఒక కార్యార్థం ఉంది, దాంట్లో తీయవలసి వస్తుంది. అయినా సరే బాబా డైరెక్షన్ కోసం బాబా పూడ్చుకుంటారులే, 6 లక్షలు ఉన్నా 7 లక్షలు ఉన్నా అని ధైర్యం అక్కడ మనకి. ఆ ధైర్యాన్ని తొలగించేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నా నుంచి వచ్చే ధైర్యం, బాబా ఇచ్చే వరదానం. చిన్నప్పటి నుంచి నాకు జ్ఞానంలోకి వచ్చిన కానీ అదే అలవాటు. అప్పు చేసి కూడా పుస్తకాలు కొట్టించిన రోజులు ఉన్నాయి. ఆ అప్పు తీరకపోతే నా ఇంటి ఎదురుగుండా వచ్చి అమలాపురంలో ధర్నా చేస్తున్నా, డబ్బు ఇస్తావు లేదన్న రోజులు కూడా ఉన్నాయి. అప్పు చేసి నేను బుక్కులు పెంచి పెడతాం ఏంటి? బ్రహ్మబాబా కూడా లేదు ఆ విశేషత. బ్రహ్మబాబాకు ఉన్న విశేషతలు వేరు, నాకున్న విశేషతలు వేరు. బాబా నాకు నేర్పారు. అప్పు చేసి నేను హిందీ బుక్కులు కొట్టాను. అదిలో ఒక టైలర్ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఏం చేయను అన్నాయంటే నాకు ఇలాగా బుక్కులు కొట్టింతానంటే ఇచ్చాడు పాపం. అతను ఏం చేశాడంటే నాకు కావాలని కూర్చున్నాడు. మన దగ్గర డబ్బు లేదు, బాబా ఇస్తారని నాకు నమ్మకం. ఇచ్చే వరకు ఉండకుండా వచ్చి నేను ధర్నా చేస్తానన్నాడు అక్కడ. మరి ప్రపంచంలో ఎవరున్నారు అప్పు చేసి భగవంతుడి బుక్కులు పెంచిపెట్టుకోళ్ళు? నాకెక్కడ ఇప్పుడు కాదు కదా, రేపు కాదు కదా, వినాశనం అయిపోయే వరకు కూడా ఎవరు కనపడలేదు. అతనికి ఇచ్చేసాం, ఏదో ఏదో విధంగా బాబా సరిపెట్టేసాడు. అప్పుడు ఆదిలో తక్కువ టైంలో ధ్యానం తీసుకున్న కొద్ది సమయంలోనే అప్పు చేసి హిందీ పుస్తకాలు కూడా కొట్టించేసి పంచిపెట్టాలి అనేటువంటి స్టేజ్ బాబా ఇచ్చారంటే గ్రేట్ అన్నమాట. ధైర్యం. అతను అప్పమని ఇవ్వమనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉంది వాడుకో అన్నయ్య, ఏదో వడ్డీ వేసి ఇద్ది కానీ అన్నారు. సరే బాబా ఇచ్చాడు కదా అని అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. అనుకున్న ప్రకారం తీర్చలేకపోతే అతను ఏమన్నాడు? అమలాపురంలో సెంటర్ ఎదురుగుండా వచ్చి ధర్నా చేస్తానన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, మనం ఎంత అమాయకులం, బాబా కొట్టించమన్నాడని కొట్టించాం, ఈ విధంగా ఆలోచించలేదు కదండి. బాబాకు కావాల్సిన అమాయకుడే కావాలి, అజ్ఞానే కావాలి, అభాగ్యుడే కావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా మీరు మననం చేసుకోండి. నిదట్లో అడిగి లేపినా కూడా వచ్చేలాగుంటే మీరు ధారణ చేయగలుగుతారు. అర్థమైందా? కారు నేర్పినా, సైకిల్ నేర్పినా, మోటార్ సైకిల్ నేర్పినా ఎవరో ఒకరు తోడు ఉంటారు, కానీ కడకంట నీకు తోడు ఉంటారు కదా, వాళ్ళు వదిలేస్తారు మధ్యలో నీకు వచ్చిన తర్వాత. బాబా మరి బాబా ఆజ్ఞని పాటించి మీకోసం బాబా చెప్పింటున్నారు. నా కోసం కాదు, ఇది నాకు అవసరం లేదు కూడా, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన గర్వం కాదు, నాకు ఏ సమయంలో ఏది ఉపయోగించాలో నాకు తెలుసు, అందరి కోసం చెప్తున్నారు. అప్పుడే సంవత్సరం వదిలేశారు మిమ్మల్ని. సంవత్సరం బట్టిలో కూడా బాగా కొద్ది రోజు, ఒక నెల అంతా చెప్పేసి తర్వాత కట్ చేసేసారు బాబా. మళ్ళీ మీరు బాగా డొల్ అయిపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఆ వాణి వాళ్ళు చెప్పినాయి వీళ్ళు చెప్పినాయి, యూట్యూబ్లో వీళ్ళు చెప్పినాయి వాళ్ళు చెప్పినాయి అన్నీ పాడైపోతున్నారయ్యా, నువ్వు కొంచెం చెప్పన్నారు బాబా. సర్లే బాబా, ఆ పావుగని చెప్పమంటే ఇంక అరగని చెప్తున్నాం మనం. ఎందుకంటే మళ్ళీ మీకు పాడైపోయినటువంటి వస్తువుని మళ్ళీ దాన్ని చింతపండు ఎట్టి తోమి కిలవంతా వదలగొట్టి షైనింగ్ వచ్చేలా చేస్తున్నారు. బాబా చేస్తున్నారు. శివబాబాకి కృతజ్ఞత చెప్పుకుని, బాబా ఆదినాన్న చేత మాకు ఏదో ఒక విధంగా మంచి మంచి పాయింట్లు ఎల్లవేళలా చెప్పించి బాబా అని మీరు సంకల్పం చేసుకోండి. అది ప్రకృతి కూడా ఆనందించదు, బాబా కూడా సంతోషిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.